మెజార్టీ మీద కూడా బెట్టింగులు. ఓ పక్క జనసేన అధినేత మెజార్టీ మీద బెట్టింగులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల మీద బెట్టింగులు, కూటమికి వచ్చేటువంటి సీట్ల మీద బెట్టింగులు, జనసేన పార్టీకి వచ్చే సీట్ల మీద బెట్టింగులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి సీట్ల మీద బెట్టింగులు. ఎక్కడ పట్టినా ఇదే చర్చ. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ఎంత మెజార్టీతో గెలుస్తారు. మొత్తానికి నిన్న బొత్స సత్యనారాయణ జూన్ 9వ తారీఖున విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ జోస్యం చెప్పారు. అయితే 2 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటే ఐపాక్ టీం సభ్యులతో పంచుకున్నారు. దేశం గర్వించేలా ఫలితాలు వస్తాయన్నారు, దేశం మన వైపు చూసేలా ఫలితాలు వస్తాయన్నారు. సో మొత్తం చూస్తే ఎవరి ధీమా వారిదే. ఇటు కూటమి నేతలు సైతం కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళలు, వృద్ధులు రాత్రి 10-11 గంటల వరకు క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేశారు. ఆ ఓట్లన్నీ మావే, ఎందుకంటే మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో ప్రభావితం చేసినాయి. సో 10 గంటల వరకు 11 గంటల వరకు రాత్రి నించొని క్యూలో ఓట్లు వేసినటువంటి ఓట్లు మొత్తం మావే అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. మరి అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? కూటమి మాత్రం వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. మొత్తానికి కనుక చూస్తే ఎవరి ధీమా వారిదే, ఎవరిది కాన్ఫిడెన్సు, ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చింతా రాజశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చింతా రాజశేఖర్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఐపీఎల్ మొగోక ముందే ఏపీఎల్ నడుస్తుంది అనుకోవచ్చా? ప్రతిసారి ఎన్నికల్లో జరుగుతుంది, ఉప ఎన్నికల్లో కూడా జరుగుతుంది. సో కొద్దిగా బెట్టింగ్ పిచ్ ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కాబట్టి దీంట్లో ప్రతి అంశం మీద బెట్టింగ్. ఈ రోజున ఋతుపవనాలు ముందు వస్తాయా తర్వాత వస్తాయా అనే దాని మీద కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి ఈ రోజున. సో బెట్టింగ్ వాళ్ళకి ఒక కారణం కావాలి, బెట్ కట్టడానికి. మందు తాగేవాడికి ఎట్లా కారణం కావాలో బెట్టింగ్ కట్టేవాళ్ళకి ఒక కారణం కావాలి బెట్టింగ్ కట్టడానికి, అంతే. నేను బెట్టింగ్కి పూర్తిగా డెడ్ అగేన్స్ట్, కాబట్టి నేను దాని మీద పెద్ద డిస్కషన్ చేయను. సో బొత్స సత్యనారాయణ గారు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖ ఆల్రెడీ ప్లేస్ ఫిక్స్ చేశారు. దీన్ని కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను గెలవను, ప్రమాణ స్వీకారం చేయనని ఏమంటారు కదా. రాజకీయ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తి, కొంతమంది ఇండిపెండెంట్లు కూడా మేము గెలుస్తామనే చెప్తారు, గెలవని ఎవరు చెప్పరు కదా. సో ప్రతి ఒక్కళ్ళు మేము గెలుస్తున్నామని చెప్తారు. కానీ దానికి అంచనాలకు దగ్గరగా ఉందా లేదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ మొక్క కవళికలు ఏంటి, ఇవన్నీ మనం చూస్తే మనకి స్పష్టంగా కనబడుతుంది. సో ఎవరు ఎక్కువ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? నా దృష్టిలో వైసీపీ ఎక్కువ అధికారంలోకి వచ్చింది. 120 నుంచి 130 సీట్ల మధ్యలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం. 120 నుంచి 130 సీట్లలో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం. ఎట్లా, ఏ ప్రాతిపదికన రాజశేఖర్ గారు? ఏ ప్రాతిపదికన అంటే ఇక్కడ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడైతే ఆయన బలమైన కంచుకోట ఉందో అక్కడ ఓటింగ్ ఎక్కువ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి బలం అంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 85% ఓటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు ఓటింగ్ అంతా అర్బన్, సెమీ అర్బన్ దీంట్లో జరిగింది. అక్కడ 70 నుంచి 73% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఈ 15% ఓటింగ్ కవర్ చేయటం అనేది 120 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతంలో ఉంటే 55 మాత్రమే అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతంలో ఉంది. అంటే 120 నియోజకవర్గాల్లో మీకు వచ్చిన 15% ఓటుని మీరు రివర్స్ చేయాలంటే 55% నియోజకవర్గాల్లో దీనికంటే డబుల్ ఆ గ్యాప్ ఎక్కువ ఉండాలి. అంటే దాదాపు 95% ఓటింగ్ ఇక్కడ మీకు అర్బన్లో వచ్చింటే కనుక అది సాధ్యమవుతుంది. అంటే ఓట్ పర్సంటేజ్ పెరిగితే అది ఇంక ఓట్ పర్సంటేజ్ కాదండి. ఇప్పుడు మీద ఒక నియోజకవర్గం ఉంది, మీద ఒక పల్లెటూరు ఉంది, ఫలానా పార్టీకి అనుకూలం, ఇంకో పల్లెటూరు ఉంది ఫలానా పార్టీకి అనుకూలం. ఇక్కడ 1000 ఓట్లు ఉన్నాయి, అక్కడ 1000 ఓట్లు ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉన్న పార్టీలో 85% పోలింగ్ జరిగి మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో 70% ఓటింగ్ అయితే ఎవరు గెలుస్తాడో కూడా అంచనా వేసుకోలేకపోతే అది మూర్ఖత్వం. మీకు అనుకూలంగా ఉన్న ప్లేసెస్లో ఓటింగ్ ఎక్కువ జరిగింది అంటున్నా. 1-2% కాదు, 15% ఎక్కువ జరిగింది. ఎక్కడైతే మీకు బలం ఉందో, ప్రత్యర్థికి బలం ఉన్న నియోజకవర్గాలు 55 అయితే మీకు బలం ఉన్న నియోజకవర్గాలు 120. 85% అర్బన్, సెమీ అర్బన్లో జరిగి 70% మాత్రమే రూరల్లో జరిగితే అప్పుడు ఫలితం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ అలా జరగల. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారో అక్కడే పోలింగ్ ఎక్కువ జరిగింది అంటున్నా.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, బహుశా భారతదేశ చరిత్రలో మహిళల ఓటింగ్ ఎప్పుడు పురుషుల ఓటింగ్ కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ 2% ఎక్కువ ఉంది. ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారో వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఇది ఒక ఇండికేటర్. ఇది నంబర్ 1. నంబర్ 2, చాలామంది గోల చేసే బ్యాచ్ ఉంటారు. మనం ప్రజారాజ్యం చూసాం, గెలిచేస్తున్నారు చిరంజీవి గారు అనుకున్నారు. 2019లో జనసేన చూసాం, గెలిచేస్తున్నారు జనసేన. హంగ్ అన్నారు, నేను ఉన్నాను కదబ్బా, హంగ్ అన్నారు. 20 సీట్లు వస్తే మనం ఎవరికి సపోర్ట్ చేయాలనే డిస్కషన్ కూడా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సినిమా వాళ్ళు ఎప్పుడైతే రాజకీయాల్లో పాల్గొంటారో వాళ్ళకున్న వ్యక్తి పూజ మానసిక రోగులు రోడ్డు మీదకి వచ్చి హడావిడి అల్లరి చేసేది ఎక్కువ ఉంటుంది. ఒక నియోజకవర్గంలో 30,000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఆ 30,000 మంది రోడ్డు మీదే ఉంటారు. వాళ్ళకి పడేదే 30,000 అయితే ఆ 30,000 మంది రోడ్డు మీదే ఉంటారు. ఇంకొకరికి 70,000 పడితే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో ఇక్కడ హడావిడి ఎక్కువ ఉంది. ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా గుంటూరు జిల్లాలో ఏదైతే చెప్తున్నారో ఇదే హడావిడి ప్రజారాజ్యంలో చూసాము, జనసేనలో చూసాము. హడావిడి ఎక్కువ ఉంటుంది అక్కడ. తెలంగాణ ఎన్నికల్లో చూసాము, కూకట్పల్లి గెలిచేస్తున్నారు అన్నారు. చూసామా లేదా మనం? 40,000 ఓట్లు సాధించింది కూకట్పల్లిలో. డిపాజిట్ వచ్చిందా? సరే, డిపాజిట్ రాలేదనుకోండి, హడావిడి ఎంత 40,000 ఓట్లు గెలవరు కదా, గెలుస్తున్నారని భ్రమ కల్పించారు. ఆ సాహసం వైసీపీ చేయలేకపోయింది కదా. ఎప్పుడు మీరు అన్న కూకట్పల్లి ఎలక్షన్స్ లో పాల్గొనలేదు, ధైర్యం చేయలేకపోయింది కదా. ధైర్యం ఎట్లా అంటారు మీరు ఎట్లా అంటారు ధైర్యం అని? అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గడ్డ వరకే ముఖ్యమంత్రి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అది ఉమ్మడి రాష్ట్రం. 2014 జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి 3 ఎమ్మెల్యే 1 ఎంపీ ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేశారు. పోటీ చేసిన రాష్ట్రం విభజన అయింది. లేదు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు క్రాస్ చెక్ చేసుకోండి. జూన్ 2వ తారీఖున అయిందండి విభజన. ఎన్నికలు అందుకంటే ముందర అయినాయి. ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రానికి జరిగినాయి. ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. రాజశేఖర్ గారు ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణకి సపరేట్గా ఎన్నికలు, ఆంధ్రాకి ఎవరికి వాళ్ళకి ఎన్నికలు జరిగినాయి. కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ అక్కడ వచ్చేసరికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు కేవలం అక్కడ మాత్రమే మద్దతు ఇచ్చిన పరిస్థితి. ఇది కాదు, సరే అంశం తీసేయండి. ఎంతో కొంత పోటీ చేయడానికైనా కూడా పోటీ చేసే ధైర్యం కానీ పోటీ చేసే సాహసం కానీ జనసేన చేసింది. సో ఈ ధైర్యం, ఈ సాహసం, ఈ కాన్ఫిడెన్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 21 స్థానాల్లో బలంగా పోటీ చేయడానికి ఉపయోగపడింది అనుకోకూడదా? బలంగా అంటే చూద్దాం, 21 స్థానాలు ఎన్ని స్థానాలు చేస్తారో బలంగా 98% సక్సెస్ రేట్ ఉన్నారు. దాంట్లో ఎంత సక్సెస్ సాధిస్తారో మన ఫలితాలు చెప్తాయి కదా. సో ఇప్పుడు ఆ జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ఓటేసే దౌర్భాగ్యులు ఆంధ్రప్రదేశ్ ఉంటారని నేనైతే అనుకోవట్లా. ఆంధ్రప్రదేశ్ ని తీరని దగా ద్రోహం చేసిన దుర్మార్గమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అంటే లేదు 10 సంవత్సరాలు ఇస్తామని నమ్మక ద్రోహం చేసిన, నయవంచన చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్తో కూటమి కట్టే రాజకీయ పార్టీలు ఉండటం, ఓట్లు వేసే ప్రజలు ఉండటం అనేది వాళ్ళకి రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ ఉన్నది, రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఎంత ప్రేమ ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ అంటే ప్రత్యేక హోదా మెడలు ఉంచైనా తీసుకొస్తామని చెప్పేసి కనీసం ప్రశ్నించలేనటువంటి పార్టీకి ఓటేసే ప్రజలు ఏమన్నారు మరి? కరెక్టే. ఎప్పుడైతే మీరు ప్రత్యేక హోదా కోసం ఏ అంశంతో అయితే మీరు విభేదించారో 6 నెలల తిరగక ముందర వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. మేము మాకు ప్రత్యేక హోదా వద్దండి, మేము ప్రత్యేక హోదా అడగము, మీతో పొత్తు పెట్టుకుంటాము, ఒకవేళ ఆయన అడిగితే ఆయన దింపేసి మమ్మల్ని కూర్చోబెట్టండి అనేది కండిషన్. మీకు చెప్పారు అట్లానే? మరి ఎందుకు అడగట్లేదు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు, 150 ఎమ్మెల్యే సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి అడగని పరిస్థితుల్లో ఒక్క సీట్ వచ్చి అడిగారా లేదా, పోరాడారా లేదా, రెండుకి తేడా ఉంది. పోరాడారా లేదా అంటే పోరాడలేదు. ఢిల్లీ వెళ్ళి టెంట్ లేదు, నిరాదీక్ష చేయొచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు. పోరాడలేదు అంటున్నా కదా, నిరాదీక్ష చేయొచ్చు కదా. నిరాదీక్షలు చేశారు, కలిసిన ప్రతిసారి అడిగారు. విశాఖ అడిగారో లేదో మాకు తెలియదని వాళ్ళ అనుకూల మీడియా చెప్పేది, విపక్షాల అనుకూల మీడియా. ఢిల్లీ విశాఖపట్నంలో బహిరంగ సభలో మోడీని పక్కన కూర్చోబెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలన్నీ నెరవేర్చాలి, వైసీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కంటే ఏది ఎక్కువ కాదు, కాబోదు, కాజాలదు అని ఢిల్లీ లాగా దిక్కులు పిక్కటిలా మాట్లాడారు. మాట్లాడదు కదా. మీరు ఎన్నికల సభలో 4 సభలు పెట్టుకున్నారు, కుక్కిన పేర్లా పడున్నారు, ప్రత్యేక హోదా పదం ఉచ్చరించలేదు. ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ఓట్లు వేయాలి, సీట్లు రావాలని కోరుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు.